జనవరి 2వ తారీఖు గురువారం రోజున కుంభరాశి వారికి రాత్రి 7 గంటల 30 నిమిషాల తరువాత 100% యొక్క గొప్ప శుభవార్త అనే చెప్పుకోలేని సమస్యలతో సతమతమవుతూ ఉన్నారా? అయితే శ్రీ శివపార్వతి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ కాల్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం కావటం, అనుకున్న పనులు కాకపోవటం, భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు సమస్యలు, పెళ్లి సమస్యలు, పెళ్లి కుదరకపోవటం, సంతానం లేకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా శివపార్వతి ఆశీస్సులతో గుడిలో ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారు. ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా, ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారు. మీ ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని ఒక్కసారి నమ్మకంతో సంప్రదించండి. వారి సెల్ నంబర్ వచ్చి 9515466718 ఇది అందుతుంది. ఇక కుంభరాశి వారికి జనవరి 2వ తారీఖు 2025వ సంవత్సరం రాత్రి 7 గంటల 30 నిమిషాల తర్వాత ఎలాంటి శుభవార్త అందుతుంది, వారి యొక్క గోచార ఫలితాలు ఏమిటి, వారి యొక్క పూర్తి వ్యక్తిత్వం ఏమిటి, ముఖ్యంగా వారి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 3-4 పాదాలు, పూర్వభద్ర 1-2-3 పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఇక కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వం విషయానికి వస్తే గనక కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తులు. ఈ రాశికి అధిపతి శనీశ్వరుడు అయినప్పటికీ ఈ యొక్క రాశి వారిపైన శని భగవానుని యొక్క చల్లని కరుణ కటాక్షాలు తప్పకుండా ఉంటాయి. అయితే ఈ యొక్క కుంభరాశి వారికి ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఈ యొక్క 2025వ సంవత్సరం అంటే ఈ యొక్క కొత్త ఏడాది 4-5 స్థానాల్లో బృహస్పతి సంచరిస్తున్న ఫలితంగా విలువైన వస్తువులు, ఆభరణాలు, స్థిరాస్తులు సమకూర్చుకుంటారు. ఇంతకుముందు ఏదైతే మిస్ అయ్యింది అనుకుంటున్నారో దానిని సమకూర్చుకుంటారు. ఆభరణాలు, స్థిరాస్తులు సమకూర్చుకుంటారు. దానితో పాటు ఇంట్లో వేడుకలు, వివాహాది శుభకార్యాలు జరుపుకుంటూ ఉంటారు. పెద్దలు ఆరోగ్యంతో ఉంటారు, ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంతేకాదు స్థల సేకరణ అనేది గృహ నిర్మాణానికి అనుకూలం. అలానే స్టీలు, అలానే సిమెంట్, ఇతర నిర్మాణ సామాగ్రి వ్యాపారులు, ఫర్నిచర్ రంగాల వారు లాభాలు అందుకుంటారు. అంతేకాదు పై చదువుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. న్యాయ పోరాటంలో విజయం తప్పకుండా కుంభరాశి వారిదే సాధిస్తారు. గురువు వక్ర గమనంలో ఉండే జనవరి మాసంలో పాటు నవంబర్ 12 నుంచి ఏడాది చివరి వరకు రియల్ ఎస్టేట్, గృహ నిర్మాణం రంగంలో ఉండేటటువంటి కుంభరాశి వారికి ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థిక కష్టాల్లో ప్రతికూలత కనిపిస్తుంది. అంతేకాదు కుటుంబ సభ్యుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. న్యాయపరమైన సమస్యలు తేల్చవచ్చు. పై అధికారుల నుంచి ఒత్తిళ్లు పెరుగుతాయి. సంతానం వ్యవహారాల్లో కొన్ని సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. అంతేకాదు జన్మరాశి నుంచి 1-2 స్థానాల్లో శని సంచారం ఫలితంగా వేతనాలు పెరుగుతాయి, ఖర్చులు కూడా పెరుగుతాయి. అవసరమైన మేరకు ఖర్చులు చేయవలసి రావచ్చు. అలానే ఆ కారణంగానే కొంత కలహాలు కూడా పెరగవచ్చు. శ్రమకు తగిన ప్రతిఫలం కనిపిస్తుంది. అంతేకాదు ఎక్కువ శ్రమ కూడా పడవచ్చు. దీనితో మీరు నిరుత్సాహానికి గురి అవుతారు. రుణదాతల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. అంటే మీరు ఎవరి దగ్గరైతే అప్పు తీసుకున్నారో వారి నుంచి ఒత్తిడి అనేది పెరగడం జరుగుతుంది. విరోధాలు ఏర్పడవచ్చు. ఉద్యోగ వ్యాపారాల్లో కొన్ని చిక్కులు కూడా రావచ్చు. చిక్కులు పెరుగుతాయి. ప్రమోషన్లు అందుకుంటారు. వ్యాపారంలో మొదట ఇబ్బందికరమైనటువంటిది ఉన్నప్పటికీ చివరి వరకు మంచి ఫలితాలు వస్తాయి. ఆర్థిక విషయాల్లో పురోగతి కనిపిస్తుంది. 2-8 స్థానాల్లో రాహుకేతుల సంచారణ కారణంగా
ఉద్యోగం మారే ఆలోచన ఉంటే దాన్ని వాయిదా వేయటం మంచిది. వ్యాపారంలో ప్రమోషన్లకు తగిన సమయం కాదు. ఆస్తిపరమైన వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాల్లో చిక్కులు ఎదురవుతాయి. వాహనాలు నడిపేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు ఆస్తుల కొనుగోలు విషయంలో అనుభవం ఉన్న వారిని సలహా మేరకు నడుచుకోవాలి. వివాదాల జోలికి వెళ్ళకూడదు. ఒకవేళ వివాదాల జోలికి వెళ్ళవలసి వస్తే గనక మీరు తప్పకుండా వెంకటేశ్వర స్వామి వారిని పూజించాలి. అంటే మనం ఏదైనా పని చేసినా, ఏదైనా మొదలుపెట్టినా, వ్యాపారం మొదలుపెట్టినా కూడా మనకు విజయం కలిసి రావాలి అన్న కుంభరాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితం కలగాలి అన్నా సరే ఈ సమయంలో వెంకటేశ్వర స్వామివారిని పూజించాలి. స్వామివారి యొక్క అనుగ్రహం ఉంటే ఎలాంటి సమస్యలు ఉండవు. అంతేకాదు కుంభరాశి వారికి జనవరి 2వ తారీఖు గురువారం రోజున కుంభరాశి వారికి తప్పకుండా రాత్రి 7:30 ఒక శుభవార్త అయితే అందుతుంది. అంటే ఏదైనా శుభవార్త కావచ్చు, 1, 2 అని కాదు, ఏదైనా శుభవార్త కావచ్చు. అందులో తప్పకుండా విజయం అనేది పొందుతారు అని చెప్పుకోవచ్చు. తెలుసుకున్నారు కదా కుంభరాశి వారికి 2025వ సంవత్సరం ఎలా ఉంది అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.